మన ప్రొద్దుటూరు పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందుకు జనరిక్ మెడికల్ స్టోర్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. జనరిక్ మెడికల్ స్టోరు యొక్క ప్రాధాన్యత ఏందనేది కూడా నాకు కూడా పెద్దగా తెలియదు. మొట్టమొదట ఈ మెడికల్ స్టోర్ సంబంధించినటువంటి వారిని అడగగా వారు చెప్పినది ఒకే మందులు ఒక 10 మాత్రలు కలిసి బయట 100 రూపాయలు ఉంటే ఈ జనరిక్ మెడికల్ స్టోర్లో 30 రూపాయలకు ఇస్తున్నారు. దాదాపు అన్ని మాత్రలు చూసిన నేను, జ్వరానికి సంబంధించి, గ్యాస్ ట్రబుల్ సంబంధించి, థ్రోట్ ఇన్ఫెక్షన్కి సంబంధించి అన్ని ఏ ట్యాబ్లెట్ చూసినా ఒక షీట్కు 10 ఉంటే 118 రూపాయలు 120 రూపాయలు బయట అమ్ముతూ ఉంటే ఇక్కడ అమ్మేది మాత్రం 30 రూపాయలు మాత్రమే. ఒక్కసారి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు అవసరమైనటువంటి సహజమైనటువంటి మందుల కోసం మెడికల్ స్టోర్ పోయినప్పుడు ఉండే ధర ఎంత, జనరిక్ మెడికల్ స్టోర్లో ఉండే ధర ఎంత అనేది ఒకసారి చూడండి. బయట కొనుక్కుంటుంటారు, ఒకసారి ఈ మెడికల్ స్టోర్కి వచ్చి కూడా మీరు తీసుకోండి, అర్థమవుతుంది. నాకు కూడా ఆ సత్యం తెలియదు, ఇక్కడ ఇంత తక్కువ ఉంటాయని తెలియదు. ఇప్పుడు నేను కూడా ఒక మందులు ఏదో కొన్నాము, ఇప్పుడు గ్యాస్ ట్రబుల్కి సంబంధించినవి బయట అయితే 118 రూపాయలు 120 రూపాయలు 10 మాత్రలు, ఇక్కడైతే 30 రూపాయలు. సో ఇది పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు, ధనవంతులకు అందరికీ కూడా మందుల మీద ఇంత వ్యత్యాసమైన ధర ఉండే విషయాన్ని గమనించి జనరిక్ మెడికల్ స్టోర్ను ఉపయోగించుకుంటే మేలు జరుగుతుంది, మీ ఆర్థిక ఆదాయం అవుతుందనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా మేము సూపరింటెండెంట్ గారి యొక్క ప్రమేయంతో జిల్లా కలెక్టర్ గారి యొక్క అనుమతి తీసుకొని వారి ద్వారా ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జనరిక్ మెడికల్ స్టోర్ ఏర్పాటు చేసేదానికి నేను 4-5 ఫోన్లు చేసి, లెటర్ ఇవ్వడమే కాదు, 4-5 సార్లు కలెక్టర్ గారికి ఫోన్లు చేసి పర్సనల్గా కలిసి ఇది మాకు అవసరం ప్రొద్దుటూరులో అని చెప్పి ఇక్కడికి తెప్పించడం జరిగింది. ఆ అబ్బాయి కూడా, మెడికల్ స్టోర్ అబ్బాయి కూడా, ఈ అబ్బాయి ఎంఫార్మసీ చేసినాడు, ఈ అబ్బాయి ఇక్కడనే ఉంటాడు. సో ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కూడా తక్కువ ధరతో మీకు కావాల్సిన చిన్నపాటి మందులు కొనడానికి ప్రయత్నం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా.